హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ వీడియో. ఈ వీడియో అనేది ఇన్స్టాలో చాలా ట్రెండ్గా నడుస్తుంది. ఆయన యాక్టివిటీగా బాగుంది అన్నట్లు వీడియో చేశాను. ఫస్ట్ అయితే డెమో చూడండి ఎలా ఉందో. ఎలా చేయాలో చెప్తాను మీకు. డెమో అయితే చూశారు కదా. ఫస్ట్ ఏం చేశానంటే మీరు కింద అయితే కామెంట్ చేయండి. డెమో అనే వీడియోని ఎలా ఉంది, నైస్ అంటే నైస్, మంచిగా ఉంటే మంచిగా కామెంట్ చేయండి. ఎలా మీకు నచ్చిన కామెంట్ చేయండి. ఏదో ఒకటి సూపర్ బ్రో ఇట్లా నాకు కాంప్లిమెంట్ అంటే మీరు ఇలా కామెంట్ చేస్తే ఎలా ఉంది అలా ఉంది అంటే నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తానంటే నేను ఇచ్చిన ప్రీసెట్ కింద ప్రీసెట్ లింక్, ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేసుకోండి. ఫాంట్ యాడ్ ఫ్రమ్ ఫాంట్ వస్తే కింద ఫాంట్ లింక్ ఇస్తాను. ఫాంట్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇలాగైతే టోటల్గా చేసి మొత్తం టోటల్ జస్ట్ ఫోటో చేంజ్ చేసుకోండి. అంతే, మీకు బాగా పెద్ద ఏం లేదు ప్రాసెస్. ఫోటో రీప్లేస్ చేయడమే. ఫోటో రీప్లేస్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి ఈ ఫొటోస్ రీప్లేస్ చేయాలి మీరు. అయితే ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ ఫోటో దగ్గర వచ్చి ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ ఈ స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీ యొక్క ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను యాడ్ చేసుకుంటాను చూడండి. ఇప్పుడు నేను ఈ ఫోటో యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫోటో యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. ఇలానే మీకు మొత్తం ఫొటోస్ టోటల్ ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అని మీరు యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఈ ఫొటోస్ యాడ్ చేస్తున్నాను. ఇలానే సేమ్ మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం ఫొటోస్ అనేది మీరు యాడ్ చేసుకోండి. ఇలాగ మీరు ఎగ్జాంపుల్గా టోటల్గా యాడ్ చేసుకున్నాను అనుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఇది లాస్ట్కి ఏం చేస్తానంటే మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఫస్ట్ అయితే డిలీట్ చేసేసింది. ఇది మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ ఎలా చేయాలో మీకు తెలియకపోతే మీకు ఫోటో రూమ్ యాప్, ఎగ్జాంపుల్ ఫోటో రూమ్ యాప్లోకి వెళ్ళి ఫోటో రూమ్ యాప్ ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది. చూపిస్తాను చూడండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇలా ఫోటో రూమ్ అనే వచ్చేస్తుంది. ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకొని ఇక స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని ఉంటుంది, క్లిక్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటో, ఎగ్జాంపుల్ నేను వేరే ఎత్తే ఒక ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్కి ఈ ఫోటో నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది కదా. సేవ్ చేసుకోండి. సేవ్ అయిపోయింది కదా. అయితే ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని ఫస్ట్ ఏం చేస్తారంటే రిమూవ్ చేయని ఫోటో, ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటో ఉంది చూడండి. ఈ ఫోటో యాడ్ చేసుకొని ఈ ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాను, డూప్లికేట్ చేసుకోండి. ఈ ఫోటోని యాడ్ చేసి ఫస్ట్ రిమూవ్ చేయని ఫోటో యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని అదే ఫోటో యాడ్ చేసుకొని డూప్లికేట్ చేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇట్లా పైనకి తీసుకురండి. ఇక్కడ తీసుకొచ్చి ఇది హైడ్లో పెట్టుకొని ఈ ఫోటో ఇక్కడ ఏం చేస్తారంటే ఇంకొక ఫోటో ఇలా చేసుకొని ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశారు కదా ఇంతకుముందు, ఆ ఫోటో ఇలా యాడ్ చేసుకోండి. అంతే, సింపుల్ ట్రిక్, ఏం లేదు. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయితే తప్పకుండా ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ ఏసీ క్రియేటింగ్ 143. ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా ఫాలో కండి. ఎలాంటి డౌట్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. 100% రిప్లై ఇస్తాను మీ మెసేజ్కి. థ్యాంక్ యూ, బాయ్.